విత్తన పరిశోధనలకు శ్రీకారం చుట్టారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. మేలు రకం హైబ్రిడ్ విత్తనాలతో చీడపీడలు లేకుండా అధిక దిగుబడులతో రైతన్నింట సిరులు కురిపించేలా విత్తన పరిశోధనలకు తన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే సాగు చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా చపాటా మిర్చి హైబ్రిడ్ రకంతో పాటు గుమ్మడి యాడ్ లాంగ్ బీన్స్, బ్రొకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, కీరా, బీరా, టమాటా పంటల సాగు చేపట్టారు. సీడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్ర బిందువుగా నిలిచిన మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రంపై ఏబిఎన్ స్పాట్లైట్. మనం చూస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి తోటలో అంతర్ పంటగా విత్తన పరిశోధనలకు ఆయన శ్రీకారం చుట్టారు. వ్యవసాయ మంత్రిగా హోదా అనుభవించడం ఒక్కటే కాదని లక్షలాది రైతు కుటుంబాల్లో ప్రగతి బాటలు వేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. చీడపీడలు లేని నాణ్యమైన విత్తనాల కోసం ఆయన తపన పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ కు చెందిన మన్నేపల్లి రవిని ఆయన సంప్రదించారు. హైబ్రిడ్ వెరైటీలతో అధిక దిగుబడి సాధించడంలో పేరున్న రవికి చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని తుమ్మల పలుమార్లు సందర్శించారు. మేలైన విత్తనాల కోసం తన సొంత వ్యవసాయ క్షేత్రంలో కూడా హైబ్రిడ్ వెరైటీల సాగు చేపట్టాలని రవికి ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు రవి సంయుక్త సహకారంతో తుమ్మల వ్యవసాయ క్షేత్రం విత్తన పరిశోధనలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ గా మారింది. మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రంలో దేశంలోనే తొలిసారిగా అతి ఖరీదైన చపాటా మిర్చి రకం హైబ్రిడ్ వెరైటీ సాగు చేపట్టారు. మిర్చిలో RH365, శ్వేత 041 రకంతో పాటు మిర్చిలో 6 రకాల హైబ్రిడ్ వెరైటీల సాగు చేపట్టారు. వరంగల్ చపాటా రకం మిర్చికి ధర ఎక్కువ పలుకుతుంది. గతంలో క్వింటా 50,000కు పైగా ధర పలికింది. ఈ సీజన్లో కూడా క్వింటా ధర 25,000 పైమాటే. మిగతా మిర్చి క్వింటా 15,000 ఉంటే చపాటా మిర్చి రకం ధర రెట్టింపు ఉంటుంది. వైరస్ తట్టుకునేలా హైబ్రిడ్ వెరైటీ రకం విత్తనాల కోసం ప్రత్యేకంగా సాగు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా ఉన్నటువంటి ఒత్తిళ్లను తట్టుకుంటూ మరియు తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈ రకంగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో బీన్స్, మిర్చిలో 6 రకాల వెరైటీలు, క్యాబేజీ, టమాటా, ఆనప అన్ని హైబ్రిడ్ వెరైటీలు సాగు చేస్తున్నారండి. చెప్పుకోదగ్గింది ఏంటంటే నల్ల మిర్చి ఉందండి. ఈ నల్ల మిర్చి సీడ్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికి సాగు చేయడం జరిగింది. ఈ నల్ల మిర్చి మూలన చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది హై క్వాలిటీ మిర్చి సాగు చేయటం మేము కొత్తగా చూడటం మొదటిసారండి. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. మంత్రి గారు ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఈ రకంగా వ్యవసాయం చేయాలని చూస్తున్నామండి. గుమ్మడిలో బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి విత్తనాల కోసం 20 ఎకరాల్లో సాగు చేపట్టారు. క్యాబేజీలు వెరైటీ, రకరకాల కాలీఫ్లవర్, బ్రొకోలీ, యార్డ్ లాంగ్ బీన్స్, టమాటా, బీరా, కీరదోస ఇలా పలు రకాల వాణిజ్య కూరగాయల పంటల సాగుతో మేలైన విత్తనాల కోసం పరిశోధనలకు తుమ్మల వ్యవసాయ క్షేత్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రైతాంగానికి మేలైన విత్తనాలను అందించాలనే పట్టుదలతో మంత్రి తుమ్మల పిలుపుతో పరిశోధనలు చేపట్టామని రవి హైబ్రిడ్స్ యజమాని మన్నేపల్లి రవి తెలిపారు. అంటే వ్యవసాయం మీద అంత ప్రేమ ఉండటము, రెండోది వ్యవసాయాన్ని ఒక యజ్ఞంలాగా, వ్యవసాయమే ఒక శ్వాసగా, ధ్యాసగా ఉన్నటువంటి ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉండటం అనేది మన తెలంగాణ ప్రజల యొక్క, రైతాంగం యొక్క అదృష్టము. కాబట్టి ఇటువంటి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న టైంలో మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఎంతో ముందుకు వెళ్తుందని ఆశిస్తూ, ప్లస్ రైతులకి ఇంకా బాగా మేలు జరగాలని ఆశిస్తూ, రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, రెండోది ఏంటంటే పొలంలో 5 పొలంలోకి వచ్చేస్తారు. తనకి ఎప్పుడైతే ఖాళీ దొరుకుద్దో 5-5:30 కల్లా పొలంలోకి వచ్చేస్తారు. వయసులో చాలా చిన్నవాడినైనా వారికన్నా ముందు రావాలి అని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా వారే మాకన్నా ముందు రాగలుగుతున్నారు చేలోకి. అంటే వారికి ఆ వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువ, వ్యవసాయం మీద ఉన్నటువంటి ప్రేమ, ప్లస్ చేలో ఉన్నటువంటి కూలి వాళ్ళకి కానీ పని వాళ్ళకి కానీ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తా, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, ఈ రకంగా కాదు ఈ రకంగా చేయండి అని చెప్తా ఉండటం వల్ల చాలా మంచి పంటను తీసుకోగలుగుతున్నాము. మంత్రి గారికి ధన్యవాదాలు.
పామాయిల్ సాగులో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన తుమ్మల ఉద్యాన పంటల సాగులో కూడా ఇతర రైతులకు మార్గదర్శిగా మారారు. తుమ్మల చొరవపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్వం ఈ కాలంలో 20-25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విత్తనాలని తీసుకొచ్చి వాటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు హైబ్రిడ్ రకం వాడుతున్నారు ప్రస్తుతం. వాటి వల్ల కొద్దిగా ప్రజలకు ఆరోగ్యంగా ఇబ్బంది అవటం, దిగుబడి అధికం కోసం చూస్తున్నారు. దీని మీద కూడా దిగుబడి అధికంగా సాధించవచ్చని తుమ్మల గారు రైతులకి లాభసాటిగా ఉండాలనే ఆలోచనతోటి ఈ వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయంలో ఒకటి టమాటా, 2 క్యాబేజీలో కూడా 2 రకాలు 3 రకాలు ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చే వరకు ఈ బీడు భూముల్లాగా ఉన్నాయి. మొన్నటి వరకు గతంలో ఆయన ఇక్కడ పాదం పెట్టిన తర్వాత ఈ కొబ్బరి కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఈయన సాగు చేసే పద్ధతి చూసి పక్కన ఉన్న రైతులు మాకు కూడా ఆసక్తి కలిగింది. మా భూముల్లో ఇన్ని రకాల పంటలు పండుతాయి అని చెప్పి మాకు ఈ రోజుకి తెలియదు. ఇది చూసిన తర్వాత మాకే అద్భుతం అనిపిస్తుంది. వీటిని చూసి ఆదర్శంగా మేము కూడా చేయాలనుకుంటున్నాం. మిర్చి సాగులో 6 రకాల మిర్చి వేశారు. ఇక్కడ 6 రకాల మిర్చిలో చపాటా అనే రకం ఎక్కడ రేరుగా దొరికే రకం మన స్టేట్లో ఎక్కడ సాగు చేయలేదు. కొత్త విత్తనం అని చెప్పి ఇక్కడ సాగు చేయడం జరిగింది. మంచి దిగుబడులు వచ్చాయి. వ్యవసాయ మంత్రిగా ఉంటే సరిపోదని వ్యవసాయ పరిశోధనలకు కూడా ఊతం ఇవ్వాలన్నది తుమ్మల నాగేశ్వరరావు ఉద్దేశం.